హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో నాలాంటి ఆడవాళ్ళ గురించి అయితే కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకైతే మోటివేషన్ అయితే ఇవ్వండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. కానీ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఈరోజు అయితే మధ్యాహ్నం వచ్చేసి భోజనానికి వచ్చేసి నాకైతే వైట్ రైస్ అండ్ గోంగూర పచ్చడి, మా వాళ్ళకైతే చికెన్ బిర్యానీ అండ్ గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే ఫుల్ వీడియో అయితే రెసిపీ ఏమి షేర్ చేయట్లేదు. బట్ మీతో అయితే కొన్ని విషయాలు మాట్లాడాలి అనిపించింది, అందుకే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. గోంగూర చికెన్ కోసం అయితే గోంగూర నార్మల్ కర్రీ లాగానే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ అయిన తర్వాత ఇదిగోండి మొత్తం ఒక 90% కర్రీ అనేది ఉడికిపోయిన తర్వాత గోంగూర ఆల్రెడీ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అదైతే కొంచెం మిక్సీ వేసుకోకుండా దంచుకొని నేనైతే అందులో కలుపుతాను అనమాట. లాస్ట్లో ఇంకా కొంచెం చికెన్ మసాలా అది వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. బిర్యానీ కోసం అయితే ఇంకా ఆనియన్స్, టమాటో అన్ని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ప్లేట్లో దంచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొద్దో గొప్ప చదువు ఉండి అటు జాబ్ చేసేంత చదువు లేదు, అలాగని ఖాళీగా ఉండడానికి మనసొప్పని వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ చేయండి. వాళ్ళలో నేనైతే ఒకదాన్నండి. నాకు పెద్దగా జాబ్ చేసేంత స్టడీ అయితే నా దగ్గర అయితే ఏ డిగ్రీ కూడా లేదనమాట. నేనైతే ఇంటర్ తోటే స్టడీ అనేది ఆపేశాను. లక్ ఉంటే ఇంటర్తో కూడా జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. ఇంట్లో కుదిరి ఇంకా మీకు లక్ కూడా ఉంటే చేసేటోళ్ళు అయితే చాలామంది ఉండొచ్చు. బట్ నాకు వెంటనే 2 పిల్లలు, అలా నాకైతే జాబ్ చేయడం అసలు కుదరలేదు. అలాగే మా ఇంట్లో కూడా ఏదన్నా వర్క్ చేయడానికి కూడా పిల్లలు ఉన్నారు కదా, ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. మాది వ్యవసాయ కుటుంబం అవ్వడంతో ఇంకా నా దగ్గర వచ్చి ఎవరు కూడా మా పిల్లల్ని చూసుకునేటోళ్ళు అయితే ఎవరు లేక నేనైతే చదువు కంటిన్యూ చేయలేకపోయాను. ఏదన్నా వర్క్ చూసుకోవడానికి కూడా ముందుకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. కొంచెం వాళ్ళ వర్క్ వాళ్ళు అన్నీ కాకపోయినా కొన్ని అయితే చేసుకోవడానికైతే రెడీగా ఉన్నారనమాట. కానీ మార్నింగ్ స్కూల్కి పంపించడం, ఈవినింగ్ పికప్ చేసుకోవడం మాత్రం నేనే చేసుకోవాలి. సో దానికి కన్వీనియంట్గా ఉండే జాబ్లు కానీ వర్కులు కానీ ఏమీ ఉండవు. ఈ కాలంలో మార్నింగ్ వెళ్తే నైట్కో ఇంటికి వచ్చే వర్కులు తప్పించి మనకు 1-2 గంటలు దొరికే వర్క్స్ అయితే ఏమీ ఉండవు. ఆన్లైన్ వర్క్కి ఏమన్నా ఆలోచిద్దాము అంటే మనకు పెద్ద డిగ్రీలు ఏమీ లేవు కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించలేము. కానీ పెట్టుబడి లేకుండా, అంటే ఎక్కువ పెట్టుబడి లేకుండా కొంచెం మనకు ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేలాగా చూసుకోగలిగేవి కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఒకటి నేను యూట్యూబ్ ఎంచుకొని నేనైతే స్టార్ట్ చేశాననమాట. కానీ అంటే నా కోసం ఒకరు స్టార్ట్ చేసి నా మంచి కోరి నా కోసం అయితే ఈ ఛానల్ అనేది ఇచ్చారు. మా ఆయన అయితే ఒక ఘనకార్యం చేశారండి. దాని గురించి విన్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. క్యారెట్ బీట్రూట్ తెమ్మంటే జ్యూస్కి ముల్లంగి తీసుకొచ్చారు. వండర్ఫుల్, ఆసమ్, క్యారెట్ బీట్రూట్ తెమ్మంటే మాత్రం ముల్లంగి తీసుకొని వచ్చాడు. ఏం చేయాలి? ఆ ముల్లంగి కూడా ఆకు పెట్టుకొని వచ్చాడు. ఫుల్గా డస్ట్బిన్ అంత వేసేసిన చూపిస్తాను అది వద్దులే, అంత వేస్ట్ తీసుకొని వచ్చాడు. 5 రూపాయలు పుదీనా తెమ్మంటే ఇదిగో పుదీనా ఎంత ఫ్రెష్ ఉందో తెలియదు. 5 రూపాయలు పుదీనా ఇచ్చారు. మేము పోతే ఫ్రీగానే తెచ్చుకుంటాం. అంత బేరం ఆడతావు? బేరం ఆడటంలే, కూరలో ఉన్నప్పుడు అంతా ఇంత ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. చెప్పాను కదా, నా మంచి కోరి నాకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి నాకు దీన్ని మెయింటైన్ కంటిన్యూ చేసుకో అని చెప్పేసి నాకైతే ఇచ్చారనమాట. నాకు చేతనైనంత వరకు అయితే దీంట్లో అయితే వర్క్ అయితే చేస్తున్నాను. అది కూడా యూట్యూబ్లో రావాలన్నా కూడా లక్ అనేది ఉండాలండి. లక్ ఉంటే నిజంగా చెప్తున్నా ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా పోతాయి అనమాట. లక్ లేకపోతే నువ్వు ఎంత కష్టపడి చేసినా కూడా నీ కష్టంతో పాటు లక్ కూడా ఉండాలన్నమాట. లక్ లేకపోతే ఇది నా అలాగే అనమాట, ఛానల్ అంత తొందరగా గ్రోత్ అవ్వదనమాట. ఇక అందులో నేను ఒకదాన్ని. అందువల్ల కొంచెం లక్ కూడా ఉండాలని అయితే నేనైతే నమ్ముతాను. మీరేమంటారనేది కామెంట్ చేయండి. సో నేనైతే ఇంకా సరే స్టార్ట్ చేసాం కదా అని వదలకుండా ఈ ఛానల్ అయితే కొంచెం ఇంట్లో పిల్లల్ని ఇంటి పని చూసుకుంటూ ఈ ఛానల్లో అయితే ఎంతో కొంత వీడియోస్ అట్లా పెడుతూ ఉన్నాను నాకు వీలైనంత. అలాగని అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని కూడా నేను అనను అనమాట. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొంతమంది అయితే టైలరింగ్ అండి, మనం తక్కువ ఒక మిషన్ పెట్టుకొని ఒక 4,000 పెట్టి మనం టైలరింగ్ అనేది నేర్చుకుంటే నెలకు 1,000-500 అంటే మన ఏరియాని బట్టి
ఉంటుంది నేర్చుకోవడానికి. మన టాలెంట్‌ని బట్టి మనం ఫీల్డ్ అనేది ఎంచుకోవాలనమాట. ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ పెట్టుబడితోనే ఈ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చనమాట. కొంచెం టైలరింగ్ అది నేర్చుకుంటే ఒక మిషన్ కొనుక్కున్నాము అంటే ఎంతో కొంత రోజుకి మనం కనీసం అంటే మన ఏరియాలో ఎలాగ కాస్ట్ ఉంటుందనే దాన్ని బట్టి మన ఇన్‌కమ్ అనేది కూడా ఉంటుందనుకోండి. కానీ ఎంతో కొంత అయితే సంపాదించుకోవచ్చనమాట. టైలరింగ్ అనేది కూడా తక్కువ పెట్టుబడితోటి లేడీస్‌కి కొంచెం ఇన్‌కమ్ అనేది తెచ్చిపెడుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే. ఇక నేనైతే అది కూడా స్టార్ట్ చేశాను. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయిందనుకోండి. అది నా వలన, పక్కన వాళ్ళ వలన అనేది పక్కన పెడితే అది మధ్యలోనే ఆగిపోయింది. నేనైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ తోటి ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా టైలరింగ్ కోసమైతే ఎళ్ళాను. కానీ అక్కడ నేర్పించే అక్క మాత్రం నిజంగా చెప్తున్నాను అస్సలంటే 100%లో కనీసం 10% కూడా నేర్పించలేదండి. మనం వెళ్ళామంటే అసలు ఆడ కూర్చోదు, మన దగ్గర కూర్చోదు, నేర్పించదు. ఏది కూడా మీరు పక్కన వాళ్ళు కుడుతుంటే చూడండి వచ్చేస్తది, కుడుతుంటే చూడండి వచ్చేస్తది అని చెప్పేదనమాట. అసలు చిరాకు వచ్చేది. వెళ్ళి జాయిన్ అయిన 15 డేస్ వరకి నాకు వచ్చిన హెమ్మింగ్, కాజాలేయడం, ఉక్సులేయడం అవి మాత్రమే చెప్పేది. తను వెళ్ళగానే చెప్పింది కాజాలు, ఉక్సులు మీకు వచ్చా అని. వచ్చని చెప్పాను. సరే ఒకసారి వేసి చూపించండి అని చెప్పింది. సరే అని చెప్పి వేసి చూయించాను. చూయించిన తర్వాత బాగేసావని చెప్పింది. ఇంకా తర్వాత వచ్చేసి నీకు మిషన్ తొక్కడం వచ్చా అనింది. తొక్కడం వచ్చని చెప్పాను. ఒక ఫాల్స్ ఇచ్చేసి అంటే ఒక ప్లెయిన్ క్లాత్ ఇచ్చి ఫాల్స్ లాగా కట్ చేసి ఫాల్స్ కుట్టమని చెప్పింది. సరే అని ఒక 2, 3 ఫాల్స్ కుట్టాను. బాగానే కుట్టావు, బాగానే తొక్కుతున్నావు, ఒక ఏమంటారు కుట్టు కూడా పర్లేదు బాగానే వేస్తున్నావు అని చెప్పింది. అన్నయ్య వచ్చినప్పుడు మరి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదండి. సరే అని చెప్పేసి బ్లౌజ్ కట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తను వచ్చేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. మనకి ఏదన్నా మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఆవిడ మిషన్ కుట్టుకుంటూ ఉంటే మిషన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అప్పుడేందంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పేపర్ కటింగ్ అన్న అయితే ఒకవేళ ఓకే. కానీ మనకు క్లాత్ కట్ చేసేటప్పుడు వాళ్ళొచ్చి మన దగ్గర చెప్తే బాగుంటుంది. ఏదైనా ఒకటే ప్లేస్లో ఉండి నేర్చుకోవాలి. క్లాత్ అటు ఇటు జరిపితే అది స్టార్టింగ్లో చెప్పే వాళ్ళకి ఏంటంటే ఇంక అస్సలు అర్థం కాదు నేర్చుకునే వాళ్ళకి. నా పొజిషన్ అలా అయిపోయింది. అక్కడ అస్సలు నచ్చలేదు. నెలకు 1000 రూపాయలు తీసుకుంది కానీ కొంచెం కూడా నేర్పించలేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం నాకు కొంచెం హెల్ప్ చేశారు. వాళ్ళ వల్ల అంతో ఇంతో నేనైతే నేర్చుకోగలిగాను. వాళ్ళకైతే నిజంగా అందులో సుమలత అని ఒక ఆవిడ, ఆ అక్క అయితే నిజంగా ఇప్పటికి కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నానండి. అంతో ఇంతో హెల్ప్ చేసింది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అక్క నాకు కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ ఉంటుంది. ఆ అక్కకైతే నేను చాలా రుణపడి ఉన్నానన్నమాట. అదనమాట మనకు లేడీస్కి ఏదైనా సరే యూట్యూబ్ అనే కాకుండా ఇలా టైలరింగ్ కూడా అంటే తక్కువ పెట్టుబడిలో ఇంకా ఎవరైనా సరే ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి కదండి పికిల్స్ అవి ఇవి అని. అంత టాలెంట్ లేదు లేదంటే మా ఇంట్లో ఒప్పుకోరు అనుకున్న వాళ్ళు లోకల్లో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. సేల్ చేసుకోవచ్చు. ఏమంటే మనకు షాప్స్ కానీ కొన్ని సూపర్ మార్కెట్లు అట్లా ఉంటాయి కదా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి సూపర్ మార్కెట్కి కూడా సేల్ చేయొచ్చు. దానికైతే ఒక్కరే ఉంటే కుదరదండి. మనకు తోడుగా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే మనకు సపోర్ట్ అనేది చేయాలన్నమాట. అలా సపోర్ట్ చేస్తేనే మనం చేయగలం. ఎందుకంటే మనం ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ ఒకళ్ళమే చూసుకొని ఇలా బిజినెస్ కూడా చూసుకోవాలంటే అది కూడా అవ్వదు. నేను ఇక్కడ ఒక్కదాన్నే అయ్యాను. ఆ పని కూడా నేను చేయలేకపోయాను. నిజంగా చాలామంది మగవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు వర్క్ చేయాల్సిందే, తప్పకుండా నువ్వు సంపాదించాల్సిందే, నువ్వేం సంపాదిస్తున్నావు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అలా అనకపోయినా సరే ఎంతో కొంత సంపాదిస్తే వాళ్ళకి కూడా వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టుగా ఉంటుంది కదా అనేది నా బాధ అనమాట. అలా మీలో ఎంతమందికి అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి హెయిర్ ప్యాక్ అయితే స్టార్ట్ చేశానండి. పాపకి చాలా రోజులు అయిపోయింది, అంటే 10 డేస్ అట్లా అయిపోతుంది ప్యాక్ పెట్టక. అందుకని ఈరోజు అయితే మజ్జిగలో కొంచెం మెంతిపిండి వేసి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే వీడియోలో చూపించినట్టుగా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ వేసేసుకున్నాను. కలబంద, ఉసిరికాయ, మందార పూలన్నీ అలా అవన్నీ వేసిన తర్వాత మిక్సీ కొట్టి ఆ మెంతిపిండిలో కలిపేసి హెడ్ బాత్ అనేది చేపించాను అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ బయటికి వెళ్ళానండి. ఇక్కడ కూడా ఒక అమ్మ బాధ అనమాట. ఆ అమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఆవిడ గురించి కూడా చెప్తాను. ఇలా అండి మనం ఏంటంటే మన తహతకు తగ్గట్టుగా అలాగే మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఏదో ఒక చిన్న పని అయితే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓన్లీ యూట్యూబ్ని నమ్ముకుంటే నాకైతే వర్కౌట్ అవుతుందని నేను అసలు అనుకోవట్లేదు. ఎందుకంటారా, ఎందుకంటే అండి అసలు నాకైతే యూట్యూబ్లో చెప్పాను కదా అసలు గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉండిందనమాట. అందువల్ల
ఇంకా నేనైతే యూట్యూబ్ను రన్ చేస్తూనే నేనైతే టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. నా వర్షన్ నేనైతే నాకు అది కన్వీనియంట్గా ఉంటుంది అనిపించింది. వేరే బిజినెస్లు అవి నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేయడానికి కూడా తనకి పాపం అంత టైం ఉండదు. అందుకని నాకు ఇదైతే కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీకు వీలైనంత వరకు మనకు హస్బెండ్స్ సంపాదించు అని చెప్పకపోయినా సరే మనకంటూ ఒక హ్యాపీనెస్ కోసమైనా సరే మనం ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసేయండి. ఇక్కడైతే పార్కుకి వచ్చి ఇంకా పార్కు నుంచి వెళ్ళే దారిలో పిల్లలకైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ అది అడిగారని చెప్పి సరే అని పెట్టిస్తున్నాం అనమాట. పిల్లలందరూ తింటున్నారు. ఇక్కడ పనిచేస్తుంది కదా ఎల్లో శారీ కట్టుకున్నావా, తనైతే ఒకడే కొడుకంట. తను ఎంతో చదివించుకొని అమెరికా పంపించుకోవాలని ఆశపడిందంట. కానీ అసలు చదువుకోలేదంట తన బిడ్డ మాత్రం. ఇక్కడ జెస్సీ వాళ్ళు ఫుడ్ తింటుంటే వెనక నుంచి వచ్చి అంతా హక్ చేసుకున్నారు. హక్ చేసుకొని మొహం అంతా చాలా బాధగా పెట్టి బిడ్డను నాకు ఇచ్చేసేయండి అమ్మా, బాగా చదివించుకొని మంచిగా బంగారం పెట్టుకొని బిడ్డను అమెరికాలో ఉంచుతాను నేను అని చెప్పేసి అంటున్నారు. ఎంత కష్టపడి సంపాదించింది కానీ కొడుకు మాత్రం మాట వినకుండా గాలి తిరుగుతున్నారని పాపం చాలా బాధపడింది. ఇంకా ఈ వీడియో తీయకముందు అయితే అదంతా మాట్లాడిందా అంటే. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.